కొన్ని పరిచయాలు, కొన్ని జ్ఞాపకాలుగా లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. కరెక్ట్‌గా 6 మంత్స్ బ్యాక్ ఆ పరిచయం ఇక్కడే జరిగింది. ఈ సుదర్శన్ అడ్డ బాబుకి అడ్డ కాదు, నా ప్రేమకు కూడా అడ్డ. సాయి సుదర్శన్ థియేటర్లోకి వచ్చేలోపే సుదర్శన్లో షో స్టార్ట్ అయిపోయిందట్రా. మార్నింగ్ 2 అవర్స్ బాత్రూంలో మ్యూజిక్ కన్సర్ట్ చేస్తే స్టార్ట్ కాకుండా ఉంటుందా? నా పేరు సాయి సుదర్శన్. సుదర్శన్ థియేటర్కి నేను ఓనర్ కాదు. ఇలా బుక్ అయినట్రా బాబు వీడి దగ్గర. సర్లే, ఆఫ్టర్నూన్ కైనా టికెట్స్ బుక్ చేద్దాం. సారీ. అసలు ఎందుకు కొట్టు, ఎందుకు సారీ చెప్తున్నావు? యాక్చువల్లీ ఒకడు ఇన్స్టాగ్రామ్లో రాంగ్గా మెసేజ్ చేస్తున్నాడు. ఇవాళ బ్లాక్ షీట్లో కలుస్తా అన్నాడు. అది మీరే అనుకొని ఐమ్ సారీ. ఇట్స్ ఓకే అండి, పర్వాలేదు. కొట్టింది నన్ను బే. అయినా మీరేంటండి బ్లాక్ షర్ట్లో సీఎం వచ్చినా కొట్టేస్తారా? ఏ చూసుకోరా? సారీ. నా చెడల్ అమ్మాయి ఏదో కన్ఫ్యూజన్లో కొట్టేసిందంట్రా. కన్ఫ్యూజన్లో కొట్టడానికి ఈ అమ్మాయినా మహేష్ బాబా? ఐమ్ సో సారీ. ఇట్స్ ఓకే అండి, పర్వాలేదు. మీరు ఏదో తెలియక కొట్టేశారు కదా, మీరు వెళ్ళండి. ఎన్ని రోజులు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేశా. ఫస్ట్ టైం థియేటర్ బయట చేశా. డెస్టినీ అనే కాన్సెప్ట్ నిజంగా ఉంటే అమ్మాయి మళ్ళీ కనిపించాలరా. బొక్కలే. ఏంట్రా గుడి తీసుకొచ్చావు? ఈరోజు సాటర్డే కదా, అమ్మాయిలు వస్తారని. నువ్వు థియేటర్లోనే కదరా, గుళ్ళో కూడా ఏదో ఒకటి దెబ్బలు తినేస్తావు. జగత్ని నమః పుష్మాల్యాం సమర్పయామి నమః గౌరీ గణేశాయ నమో నమః పుష్మాల్యాం మాల్యాద్రి సుగంధేనే మాలికాగ్నిమే ఎవరో కనిపించారేంటి? మామా, నీకు ఫోన్ వస్తుందిరా. మా నా హాఫ్ కాల్ చేస్తుంది, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా. ఎలా? హలో. హలో బుజ్జి, నెక్స్ట్ మంత్ నా బర్త్డే. కంగ్రాచులేషన్స్ బుజ్జి. కంగ్రాచులేషన్స్ కాదు చెప్పేది. అదేలే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. నాకు ఎట్లాగైనా ఐఫోన్ గిఫ్ట్గా కావాలి. ఐఫోనా? నాకే గతి లేదు, ఇంకా నువ్వు అడుగుతున్నావు. సర్లే, ఏదో ఒకటి కొనిస్తాలే. ఇద్దేడిది మాకు. హలో హలో. అయ్యో సారీ సారీ. మళ్ళీ వాడు ఇన్స్టాలో రాంగ్గా మెసేజ్ చేశాడు. ఈరోజు వైట్ షర్ట్లో టెంపుల్కి వస్తానన్నాడు. వాడే నేను అనుకుని కొట్టడానికి రెడీ అయ్యారు, అంతే కదా? ఏమైందిరా? అంటే వాడిని బ్లాక్ చేయొచ్చు కదా. బ్లాక్ చేయొచ్చు, కానీ నన్ను ఇబ్బంది పెట్టినట్టే వేరే అమ్మాయిని ఇబ్బంది పెడితే కష్టం కదా. సరే వార్నింగ్ ఇస్తే సెట్ అవుతాడని. వాడు నిజంగా మీతో మిస్బిహేవ్ చేస్తే వాడు మిమ్మల్ని ఎందుకు కలవడానికి వస్తాడు? కరెక్టేనేమో. అందుకే నా మాటిని బ్లాక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. ఐఎమ్ సుదర్శన్, ఐటీలో జాబ్ చేస్తున్నా. ఐఎమ్ ప్రియా, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. ఇంతకుముందు సగం బ్రెయిన్ ఉన్న వాళ్ళు మెంటల్ హాస్పిటల్లో ఉండేవారు, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లో ఇన్స్టాలో ఉంటున్నారు. సరిపోయింది. ఐఎమ్ జడల్, ది ఎడిటర్. జడల్ అంటే మా వాడు నాని డయట్ ఫ్యాన్ అనమాట. ప్యారడైజ్ రిలీజ్ అయ్యేంత వరకు మా వాడు అదే కంటిన్యూ అయిపోతుంటాడు అనమాట. సరే, నేను దర్శనానికి వెళ్తాను. బాయ్. భగవాన్ గౌరీ గణేశాయ నమః పుష్మాల్యాం సమర్పయామి నమః మాల్యాద్రి సుగంధేనే మాలికాగ్నిమే ప్రభో మయా హితాని పుష్పాణి పూజార్థం ప్రియతాం భగవాన్ గౌరీ గణేశాయ నమః పుష్మాల్యాం సమర్పయామి నమః మాల్యాద్రి సుగంధేనే మాలికాగ్నిమే ప్రభో మయా హితాని పుష్పాణి పూజార్థం ప్రియతాం భగవాన్ జ్యోతి సహితాయ శ్రీమన్మహాగణాధిపతయే నమః పుష్మాల్యాం సమర్పయామి.
ఎక్కడికి వెళ్ళిపోయింది? అరే అమ్మా ఏవేంది మావా? ప్రసాదం కోసం సత్యంగా అక్కడ పెడుతున్నారు, వెళ్ళి మావా. అమ్మాయి కోసం మావా. ఆ అమ్మాయి బ్యాక్ డార్ నుంచి వెళ్ళిపోయి చాలాసేపు అయింది మావా. మరి చెప్పొచ్చు కదా బే. ఎందుకు? చెప్పాను కదా మామ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని. అయితే ఏమైందిరా? అమ్మాయి సారీ చెప్తేనే అంత క్యూట్గా ఉందిరా. ఆ అమ్మాయి పెదాలతో నాకు ఐలో చెప్తే ఇంకెంత క్యూట్గా ఉంటుందిరా. ఆ అమ్మాయి నీకెందుకు ఐలేవో చెప్తుందిరా? ఇంకోసారి కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తుందిరా. లైట్లే మావా, 2 టైమ్సే కనిపించింది. డెస్టినీలో అంతే ఉందనుకో, లైట్ తీసుకో. నీ డెస్టినీ 2 టైమ్సే ఛాన్స్ ఇస్తుందిరా. 3rd టైం మనమే క్రియేట్ చేసుకోవాలి. అసలు అమ్మాయి మనకెందుకు ఎదురవ్వాలి? మనమే అమ్మాయికి ఎదురవుతే సరిపోదా? రేపు నా గర్ల్ ఫ్రెండ్తో మూవీకి వెళ్ళాలి మావా. నైస్ ఐడియా. రేపు సిటీలో ఉన్న థియేటర్లు మొత్తం ఎతికేద్దాం. కాలేజ్లు, పార్కులు, పబ్బులు, రెస్టారెంట్లు, బార్లు, ప్రతి చోట ఎతికే మావా. అసలు ఎక్కడ కనబడదేంట్రా? అన్నీ వెతికేం కానీ ఓయోలో వెతకడం మర్చిపోయాం మావా. చెప్పు తీసుకొని కొడతాను నీ అబ్బా. ఏదో డెస్టినీ అన్నో కలుపుతుందన్నో. 90 డేస్ పడుకుందారా నీ డెస్టినీ? రేమావా, ఇప్పుడు ప్రియ కనిపిస్తే నాకేమిస్తావరా? ఎప్పుడైనా అకౌంట్లో 1000 రూపాయలు చూసావా? లేదురా. 5000 వేస్తా. అది ప్రామిస్? ప్రామిస్. అదిగోరా ప్రియ. ఏదో ప్రాబ్లంలో ఉంటుందిరా. అవునరా, పదేద్దాం. హాయ్. హాయ్. ఏమైంది? ఏం ప్రాబ్లం? ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు 500 చూపించింది, ఇప్పుడు 550 చూపిస్తుంది. ఎందుకని అడిగితే ఏదేదో చెప్తున్నాడు హిందీలో. భయ్యా క్యా హువా? वो ट्रैफिक की वजह से हो रहा है सर. हमें भी नहीं आ रहा, कंपनी के पास जा रहा है. యాక్చువల్లీ ట్రాఫిక్ వల్ల 50 రూపీస్ ఎక్స్ట్రా పడిందంట. అది వీళ్ళకి కూడా కాదు, కంపెనీ వాళ్ళకి పే చేయాలంట. ఓకే. చేంజ్ లేదు నా దగ్గర. అది నా డబ్బులురా. థ్యాంక్ యూ. పర్వాలేదండి. మీ నెంబర్ ఇవ్వండి, నేను ఇంటికి వెళ్ళాక ఫోన్పే చేస్తాను. అయ్యో 9942. పర్వాలేదండి, 50 రూపీసే కదా. అంతగా మా రుణం తీర్చుకోవాలంటే ఒక కాఫీ కొనిపించండి, ఇక్కడే పక్కనే ఉంది. ఓకే. నాకు డౌట్, ప్రియా అని పేరు పెట్టుకున్న వాళ్ళు అందంగా ఉంటారా, అందంగా ఉన్న వాళ్ళకి ప్రియా అని పేరు పెడతారా? థ్యాంక్ యూ. బ్రో, ఈ పులిహోర దరిద్రంగా ఉంది, కొంచెం కొత్తగా ట్రై చేయి బ్రో. నాకు ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఒక నిమిషం. ఓకే. అమ్మా, లొకేషన్కి వచ్చాను, మీ ఆయన ఇంకా రాలేదు. నాకు అసలుకి పేషెన్స్ చాలా తక్కువ, త్వరగా సెండ్ చేయి. మీరు ఇన్స్టాలో రీల్స్ చేస్తుంటారు కదా, మా వాడు ఎడిటరే. ఓ, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మా వాడి దగ్గర తీసుకోండి. నేను కూడా రీల్స్ చేసి చాలా రోజులైంది. రేపు ఈవినింగ్ ఫ్రీ ఉంటే ఒక రీల్ చేద్దామా? వాడు ఫ్రీయే. ప్లీజ్ మా
ప్లీజ్ రా. ఏ నీకు అసలు ఎలా చెప్తే అర్థం అవుతుంది? మా అమ్మ నాన్న కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు, మనకన్నా చాలా ఎక్కువగా. సడన్ గా ఇంకో రోజు కెరీర్ గుర్తొచ్చింది. ఐ వాంట్ ఫాలో మై ప్యాషన్ అని వెళ్ళిపోయాడు. మా అమ్మను వదిలేసి నా కళ్ళ ముందు. ఐమ్ ట్రయింగ్ సూర్య, కానీ నిన్ను అర్థం చేసుకోవడం నా వల్ల అవ్వట్లేదు. కట్ కట్ కట్. బాగా వచ్చాయి కదండి రీల్స్. స్టూపిడ్. చూడు పాప, నీ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే నేను నిన్ను గుద్దినట్టుంటుంది, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే నువ్వు నన్ను చూడు బ్రదర్, నీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే నేను కొట్టినట్టు అనిపిస్తుంది, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే నాతో కొట్టించుకున్నట్టు అనిపిస్తుంది. సో సారీ సిస్టర్. థ్యాంక్ యూ. ఇలాంటి ఎదవల వల్ల మాలాంటి గుడ్ బాయ్స్ని కూడా బ్యాడ్ అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు నువ్వు గుడ్ బాయ్వా? కాదా ప్రియా? గుడ్ బాయ్ వేలే. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? నువ్వు ప్లే చేసిన క్యారెక్టర్ నాదే. మా నాన్న తన డ్రీమ్స్ ఫాలో అవ్వాలని మా అమ్మకి డివోర్స్ ఇచ్చాడు. ఇప్పుడు మా అమ్మలోకి ఒక పర్సన్ వచ్చాడు, నిన్ననే కలిసా, బట్ ఆయనకి నేను వద్దంట. సో ఇప్పుడు మా అమ్మ నన్ను ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. అయ్యో సారీ, నాకు అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఇట్స్ ఓకే. నేను ఇలా స్ట్రెస్ పోగొట్టుకోవడానికి రీల్స్ చేస్తూ ఉంటా. మా నాన్న వల్ల అందరూ ఎదాలనుకున్నా, బట్ యు ఆర్ సంథింగ్ స్పెషల్. కొంచెం పులిహోర కలిపినా హౌ యూ ట్రీట్ ఏ ఉమెన్, ఐ లైక్ ఇట్. నువ్వు సూర్య క్యారెక్టర్లో ఉంటే వైషు కోసం 1 year వెయిట్ చేసేవాడుగా. రే మావా, రారా, కొనుక్కులు తినే టైం అయిందిరా. రేమో కొంచెం ప్రైవసీ ఇవ్వరా. రే మావా, ఎప్పుడైనా పైరసీలో మూవీ చూసేటప్పుడు వాళ్ళ ప్రైవసీ కోసం ఆలోచించావా? సరే, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను. ఇంకా 7 కదా అయ్యింది. నీ దగ్గర ఉంటే బైక్ ఉంది, నా దగ్గర లేదు కదా. నేను రైడ్ బుక్ చేస్తా అండి. నైట్ టైం రైడ్ అంతా సేఫ్ కాదేమో. అయ్యో 100% సేఫ్. నానా సుదర్శన్, కొంచెం పక్క వస్తావా? ఒక్క నిమిషం అండి. నేను నా చెప్పు. చెప్పుతో కొట్టమంటావా, నీ ఏం? చెప్పుతో కొట్టమంటావా? అవునా? ఆ అమ్మాయిని డ్రాప్ చేయమని చెప్పి నీకు డైరెక్ట్గా హింట్ ఇస్తోందిరా. నీకు అర్థమవుతుందా? చూడరా, నా మాట విను, ఇదే మంచి ఛాన్స్, నేను డ్రాప్ చేసిరా. మీకు ఓకే అయితే నేను డ్రాప్ చేస్తాను. ఓకే. మావా, మరి నేనేలేరా? పాదయాత్ర చేసుకుంటూ వచ్చే మావా. వెళ్దాం. బాయ్ మావా. ప్రియా, నాకు ఒక డౌట్. క్వశ్చన్ బ్యాంక్ మీరు. మన 3 మీటింగ్స్లోనే నాకు అన్నీ చెప్పేశారు కదా. ఒక స్ట్రేంజర్కి మొత్తం షేర్ చేసేసుకున్నాను. ఒక 400 years బ్యాక్ నువ్వు నేను అన్న చెల్లిగా పుట్టుంటాం కదా. ఆపే తల్లి. జస్ట్ కిడ్డింగ్. ప్రియా, నీకు ఒకటి చెప్పాలి. చెప్పు. అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పర్లేదు, నువ్వు ఎలా చెప్పినా అర్థం చేసుకుంటా. నా మాట తడబడుతుంది. నువ్వు ఒక పని చెయ్యి, ఈమెయిల్ చెయ్యి. అంత ప్రొఫెషన్గా ఎందుకులే, నేనే ఏదో ఒక రోజు చూసుకొని చెప్తా. సరే, బాయ్. బాయ్.
నీ కళ్ళల్లో బాధ కనిపించిన రోజు నేను నీకు ఒక అమ్మలా మారుతాను. మాటలు లేకుండానే నీ మనసు అర్థం చేసుకునేలా. నీ కళ్ళలో భయపడ్డ రోజు నాన్నలా నిలబడతా. నువ్వు చేయగలవని ముందుకు నడిపించే ధైర్యంగా. నీ కన్నీళ్ళే నా బాధలు. నీ విజయాలే నా గర్వాలు. నీ రేపటి భవిష్యత్తులో నీ పక్కన నడిచే నీడనే నేను. ఐ లవ్ యూ ప్రియా. నీ ఆన్సర్ ఎస్ అయితే ఈ రింగ్ వేసుకునిరా. నో అయితే లైఫ్ లాంగ్ ఈ మెమరీస్తో గడిపేస్తాను ప్రియా. రే మావా, తెగిపోయి చాలాసేపు అయిందిరా. అవునరా, టేపే చాలా రోజులైంది. నేను 2 days ఊరెళ్ళి వచ్చేలోపు ఏమైందిరా మీకు? ప్రపోజ్ చేశాను రా, కానీ వెళ్ళి బస్ స్టాప్లో చూస్తే తన చేతికి రింగ్ లేదు. అంటే నేను ఇష్టం లేనట్టేగా. రింగా? లెటర్ రాయడమే 90s ఐడియా అనుకుంటే నువ్వు మళ్ళీ 80sలలాగా రింగు పెట్టడం గొప్పడురా బాబు. మామ ఒక్క నిమిషం, ప్రియా కాల్ చేస్తా. అసలు ఏమైంది కనుక్కుంటారా? అవసరం లేదు మామ, అడుక్కునే పొజిషన్లో అయితే నేను లేను. ఏంటో సర్లే. ఏంటిది? రింగులా ఉంది. ఏదో మనకు వర్కౌట్ అయ్యేలా ఉంది. హలో, ఏంది చెప్పు. బేబీ, మొన్న నీకు గిఫ్ట్ ఇచ్చాను కదా, అది కొంచెం రిటర్న్ ఇస్తావా? గిఫ్ట్ చేసింది ఏమైనా వాపస్ అడుగుతారా? అంటే పాటే కదా కట్ చేస్తే పీక వస్తాను కొడక. బయటకు వెళ్దా?
మావా నువ్వేం 4 years లవ్లో ఉంటే బ్రేకప్ అవ్వలేదురా. నీకు ఆ అమ్మాయి అట్లీస్ట్ ఐ లవ్ యూ కూడా చెప్పలేదురా మావా. నీ డిప్రెషన్కి వ్యాలిడ్ రీజన్ కూడా లేదు మావా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రా ఫస్ట్లో, బట్ తన గురించి తెలిసాక ఐ రియలీ లవ్ రా. మనకు చిన్న ప్రాబ్లం వస్తేనే గిలగిల కొట్టేసుకున్నాం, బట్ ఆ అమ్మాయికి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా తన ఫేస్లో స్మైల్ మాత్రం పోదురా. ఆ స్మైల్ ఎప్పుడు అలానే ఉండాలంటే ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలిరా. నా వల్ల ఒక జంట విడిపోయింది, వాళ్ళని కలపడానికి ఏదైనా ఒక ఐడియా ఇవ్వు స్వామి. ఆ? ఐడియా వచ్చింది. ఏవేంద్ర అలా చూస్తున్నావు? మూడ్ బాగాలేదురా అంటే పెళ్లి కొడుకుని తోలుకొచ్చినట్టు తోలుకొచ్చావు సినిమాకి. మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా మిస్బిహేవ్ చేశారా? చేశాడు, బట్ నువ్వు అలా చేయవు. ఆయన నేను కొట్టినందుకు కాదు. ప్రపోజ్ చేశాననేగా, ఇష్టం లేకపోతే రిజెక్ట్ చేయాలి, మరీ ఇలా కొడతారా? అసలు ఇష్టం లేదని ఎవరు చెప్పారు? నేను చెప్పానా? మరి ఆ రోజు రింగ్ వేసుకోలేదు. అసలు ఆ బాక్స్ రింగే లేదు. రింగ్ లేదా? లేదు. ఆయన నీకోసం ఎన్ని కాల్స్ చేశాను, ఎన్ని మెసేజెస్ చేశాను, చాలా సార్లు కూడా చేశా. మీ రూమ్కి కూడా వచ్చా, మీ ఫ్రెండ్ నువ్వు లేవని చెప్పాడు. వాట్ ఎవర్, డెస్టినీ మనల్ని మళ్ళీ కలిపింది. ఐఎమ్ సో హ్యాపీ. ఐ లవ్ యూ సాయి. నాన్న జడల్, నా రింగ్ తొప్పేసి నన్నే కొట్టించడానికి ట్రై చేసావా? తప్పని తెలుసు, కానీ తప్పలేదు మావా. అంటే నా కంటెంట్ నచ్చడం లేదు, అందరి చేత రిపోర్ట్ కొట్టిస్తాను, ఇవాళ థియేటర్ దగ్గర బ్లాక్ డ్రెస్లో కలుస్తాను మెసేజ్ చేసి నువ్వేనా? ఎద్దవ్వా. థ్యాంక్ యూ. నేను కూడా ఒక థియేటర్లోనే అయినా. అదేంటి? ఎనీ డేస్ ఫ్రెండ్స్తో అమ్మ నాన్నతో వచ్చేవాడిని, కానీ ఫస్ట్ టైం నా గర్ల్ ఫ్రెండ్తో వచ్చాను. మావా నీకో సర్ప్రైజ్. మమ్మల్ని విడగొట్టించాలా, ఇంకేం ప్లాన్ చేసావు? ఇదిగోరా. హే, ఇదే రింగ్ని ఎంగేజ్మెంట్ రింగ్ అనుకో, ఈ హాల్లో ఫంక్షన్ హాల్ అనుకో, తొడిగేసేరా. ఇంకేంటి డైరెక్ట్ చూడమేనా? ఫస్ట్ పెళ్ళి చేసుకో. అది ఒకటి ఉంది కదా.